ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ విజయ్ గారు, సారీ ఒక్క నిమిషం. అక్కడ మహబూబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీరు చూడండి, ఆ మంత్రివర్గం నుంచి తొలగించలేదు కానీ కొండా సురేఖ ఫోటో అయితే తీసేశారు. అడ్డగూడూరులో మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకి డాక్టర్ మురళీ నాయక్ అక్కడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకల్ ఎమ్మెల్యే గ్రామ సభ అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేదు, సీతక్క ఫోటో ఉంది ఆ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో కూడా ఉంది, బట్ కొండా సురేఖ ఫోటో లేదు. సో అధికార యంత్రాంగానికి అయితే చాలా కీలక అయిపోయింది. భరత్ గారు, ఢిల్లీ అభిజ్ఞ, మీకు ఢిల్లీలో లింక్స్ ఉంటాయి. ఢిల్లీ అభిజ్ఞ వర్గాల భోగట్ట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క గురువు అయినటువంటి వీళ్ళ దాంట్లో సీనియర్ అయినటువంటి జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారండి. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారా? ఓకే సరే, ఓకే. ఒక్క నిమిషం సార్, నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడని అనుకుంటా. రేవంత్ రెడ్డికి ఏం దొరకాలేదు 5 ఏళ్ళు ఖచ్చితంగా. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. శరత్ గారు యాక్చువల్లీ సార్, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు బీసీలలో ఐక్యత రాలేదు, రాబోదు, వీళ్ళు ఏకంగా ఉండలేరు అనే వాదన తీసుకుని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కొండా సురేఖ ఉదంతం ద్వారా బీసీలు ఎట్లా చీలిపోయి ఉన్నారో నిరూపించగలుగుతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇటీవలనే కదా మీడియా కమిటీ చైర్మన్ అది చేసినాడు. మరి ఆయన ఎందుకు రాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో? ఇట్లాంటి చర్చలలోకి మీ బీసీలను ఎందుకు పంపిస్తున్నారు? ఆయనతో అనిపించు కొండా సురేఖ తలకాయ తీయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డిని అనుమను. చామల కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి ఇదే మాట అనుమను, అప్పుడు చెప్తాం సమాధానం. ఆయన వచ్చి చర్చలో అన్న శరత్ గారు, మీరు గౌరవ పెద్దలు, గతంలో మనం థ్యాంక్ యూ మెట్టి సాయి కుమార్ గారు, కురువా విజయ్ గారు, తాడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ శరత్ గారు. మొత్తానికైతే మరి క్యాడర్ అయితే ఫిక్స్ అయిపోయింది, కొండా సురేఖ ఉండదు క్యాబినెట్ లో అని చెప్పి. మహబూబాద్ లో అయితే అధికారులు ఏకంగా ఎందుకంటే అధికారిక కార్యక్రమం కాబట్టి అధికారులు ఫ్లెక్సీ తయారు చేయాలి స్పందన, బట్ ఆ ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫోటో పెట్టారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో పెట్టారు, కానీ సీతక్క కొండా సురేఖ ఇవాళకైనా మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి పెట్టాలి, కానీ పెట్టలేదు అంటే మనకు అర్థమవుతుంది. మొన్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ను కూడా బదిలీ చేశారట, ఇంతవరకు ఆమె సెక్రటేరియట్ కూడా రాలేదు. సో చూద్దాం ఇంకా 3-4 రోజులలో ఏం జరుగుతుంది అన్నది. 3-4 రోజుల్లో క్లారిటీ వస్తుంది, ఇంకా ఉంటుందా ఉండదా, లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు యాక్షన్ ఉంటుందా, ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్ తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా మహాధర్నాకు పిలుపునిచ్చాయి. అన్ని చోట్ల కూడా, జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళకు పిఆర్సీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సమస్యలు తీర్చాలని చెప్పి నిరసన వ్యక్తం చేసి, సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. మంత్రి కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ ఇంకా ఏ నిర్ణయం తేల్చడం లేదు. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చినా హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో బట్టి విక్రమార్క చర్చలు జరపడంతో కొండా విషయంలో కొత్త ట్విస్ట్ ఉంటుందనే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే సురేఖపై వేటు వేయాలని సీఎం రేవంత్ మాటగా ఖర్గేకు బట్టి చెప్పారనే టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ వచ్చాకే కొండా విషయంలో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోవైపు హైకమాండ్ నిర్ణయం తర్వాతే కార్యాచరణ ప్రకటించేలా కొండా దంపతులు రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? హైకమాండ్ ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు, మరి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పినా హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటి? సో నిన్న బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్లారు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిసి ఆయన మనకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది, ఈ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయండి, ఏఐసిసి యాక్సెప్ట్ చేసి ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించండి అని చెప్పి బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేను కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 days బిఫోర్, దీనికంటే 2-3 days బిఫోర్
కొండా సురేఖ బెంగళూరు వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి ఆమె వివరణ ఇచ్చారు. దానిలో మల్లికార్జున ఖర్గే మరి ఎందుకు మీ కూతురు అట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే మా కూతురు మా కంట్రోల్లో ఉండదు కదా అని చెప్పారు. ప్లస్ క్యాండిడేట్ ఇట్లా డిక్లేర్ చేశారు పరకాల్లో, వచ్చే ఎన్నికల్లో ఈయనే అభ్యర్థి అని చెప్పి సీఎం డిక్లేర్ చేశారు. దాంతో ఆమెకు ఆగ్రహం వచ్చిందంటే ఆ డిక్లరేషన్స్ అవన్నీ ప్రొసీజర్ ఉంది కదా, ఒక ప్రొసీజర్ ఉంది కదా, అవన్నీ చెల్లవు కదా అని ఆయన జవాబిచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఖర్గేకు కొండా సురేఖ వివరణ